ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వారఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి 25వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది, ఏ ఏ అంశాల్లో మెరుగైన ఫలితాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఏదైనప్పటికీ కూడా గోచారవశత్తు వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం అనేది కొంత ఇబ్బంది కలిగించడం అనేది అయితే కనిపిస్తుంది. అయితే 22వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా ఇంట్లో ఏదైనా సరే ఆనందపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. అప్పటిదాకా కొంత తర్జన భర్జనలు, వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా 22వ తారీఖు నుంచి క్రమంగా వారు ఎంచుకున్న విషయాల్లో పురోభివృద్ధి సాధించడం అనేది కూడా కనిపిస్తుంది. సంతానపరమైన విషయాల్లో ఏదో రకమైన ఆశాభంగాలు, మరి అనుకోని ఇబ్బందులు వాటిల్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎవరైతే కొత్తగా ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తున్నా, లేదా ఉద్యోగంలో మరింత మంచిని ఆశిస్తున్నా, అలాంటి వారందరికీ అయితే కనుక ప్రస్తుతం 21వ తారీఖు నుంచి మెండైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా మరి బుధుడు, కుజుడు, శని కలిసి సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి అనారోగ్యాలు కానీ, ఏవైనా సరే దెబ్బలు తగిలించుకోవటాలు, గాయాలు, వ్రణాలు ఇలాంటివి ఏవైనా సరే, రక్తానికి సంబంధించినవి ఏవైనా సరే కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఈ వారం ఉంటుంది. అయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నారో వారి ప్రయత్నాలు అయితే మాత్రం సానుకూలం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా సరే దగ్గర దాకా వచ్చి ఎక్కడో అక్కడ మెలిక పడేలాగానే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకి ఈ వారం అయితే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రజా అవసరాలతో ఎవరైనా సరే, అంటే నీటికి సంబంధించినవి కానీ, తిండికి సంబంధించినవి కానీ, ఇలా ప్రజలకి నిత్యావసరాలుగా ఉండి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అలాంటివి అయితే కనుక ఈ వారం మరింత మంచి జరగడానికి ఉంది. అలాగే ఏదైనా సరే స్త్రీలకు సంబంధించిన ఏదైనా సరే, మరి టైలరింగ్ అనుకోండి, లేదా కాస్మెటిక్స్ అనుకోండి, బ్యూటీ పార్లర్లు అనుకోండి, ఇలా స్త్రీలకు ఉపయోగపడే అంశాలతో వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ వారం చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనుక వృశ్చిక రాశి వారికి అయితే ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా సరే పని మొదలెట్టాలి అనుకున్నా, లేదా ఏదైనా సరే వ్యాపారం చేయాలనుకున్నా, ఇతరత్ర ఏదైనా సరే కొత్త వాటికి కనుక శ్రీకారం చుట్టాలి అనుకుంటే దానికి 21వ తారీఖు నుంచి కొంత మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో రకంగా ధనం మాత్రం అవసరానికి అప్పో సొప్పో లభించడం అనేది మాత్రం ఊరటగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వారం మరింత మంచి ఫలితాలు పొందడం కోసం వీరేదైనా సరే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మరి 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. లేదా ఆంజనేయ స్వామికి సింధూరంతో కానీ, తమలపాకులతో కానీ పూజ చేయించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.